ఐదు దొంతర్ల పంటలో నమూనా నేను డ్రాయింగ్లో చూపిద్దాం అనుకున్నా కానీ సమయం లేదు. మీకు ఇది ఇంటి కోసం ఒక నమూనా తయారు చేసుకోండి. దీన్ని 5 దొంతర్ల పంట అని తెలుగులో, 5 లేయర్ మోడల్ అని ఇంగ్లీష్లో అంటున్నారు. మన 2 తెలుగు రాష్ట్రాల్లో దీన్ని సౌభాగ్యం అనే పేరుతో మనం పిలుచుకుందాం. సౌభాగ్యం అంటే ఏంటంటే, సౌభాగ్యం అంటే అర్థం ఆరోగ్యం. ఆరోగ్యం అనే మాటకి మనం ఇప్పుడు 5 లేయర్ మోడల్లో ఏమీ అర్థం లేదు. ఆ మాట కన్నా మన స్థానికంగా భాషలో ఒక మాట పదాన్ని మనం తయారు చేసుకోవటంలో సౌభాగ్యం అనే పేరుతో మనం పిలుచుకుందాం. సౌభాగ్యం అంటే 5 లేయర్ మోడల్, కానీ సౌభాగ్యం అంటే ఆరోగ్యం. ఎవరికి ఆరోగ్యం? కేవలం మనిషికి ఆరోగ్యం కాదు, మట్టికి ఆరోగ్యం, భూమికి ఆరోగ్యం, మట్టి ద్వారా పంటకి ఆరోగ్యం, పంటని పెంచే వానపాములు సూక్ష్మజీవులకి ఆరోగ్యం. ఈ పంట గింజలు మనం తింటున్నాం, గడ్డి ఆవులకి ఇస్తున్నాం, గో సంతతికి ఆరోగ్యం, జీవ వైవిధ్యానికి ఆరోగ్యం. ఇప్పుడు ఉదయం అంజిరెడ్డి గారి తోటలో చూస్తే ఎన్ని రకాల పక్షులు ఉన్నాయో. చక్కని చిన్న కుంట తవ్వారు, దాంట్లో తామర పువ్వులు ఉన్నాయి. అలాగే సరుకు చెట్లు పెద్ద పెద్ద ఉన్నాయి, దాంట్లో చిన్న చిన్న పక్షులు ఆకులను తీసుకెళ్ళి గూళ్ళు కట్టుకుంటున్నాయి. ఇవన్నీ జీవ వైవిధ్యం అంటారు. ఇవన్నీ మన పొలం బాగుంది కాబట్టి ఇక్కడికి వస్తున్నాయి. అవి ఆ జీవ వైవిధ్యం ఆరోగ్యంగా ఉంటుంది. ఇన్ని ఆరోగ్యంగా ఉన్నప్పుడు సమాజం ఆరోగ్యంగా ఉంటుంది. అందుకనే ఈ సౌభాగ్యం అనే పేరు నామకరణం చేయటం అయింది. అందరం ఆరోగ్యంగా ఉంటాం. మనిషి, మట్టి, భూమి, పంట, గో సంతతి, సూక్ష్మజీవులు, వానపాములు, జీవ వైవిధ్యం అన్నీ ఆరోగ్యంగా ఉంటాయి. ఇది మీరు ఒక ఎకరంలో 3 లక్షలు ఎలా సంపాదిస్తాం? ఇది సభాముఖంగా మీ అందరికీ వినయంగా చెబుతున్నాను, కోరుకుంటున్నాను. అక్షరాల 3 లక్షల రూపాయలు వస్తాయి. మనం ఇప్పటికీ చాలా నష్టపోయాం. ఇన్ని సంవత్సరాలుగా మోనోకల్చర్ని, ఏక పంట పండించడం అనేది తప్పు చేశాం. ఇది ముమ్మాటికి తప్పే. మన కంచంలో అమ్మ చిన్నప్పటి నుంచి అన్నం ఒకటే పెట్టిందా? ప్రశ్నించుకోండి మిమ్మల్ని. అన్నం ఒకటే తింటే ఇంత శరీరం, ఇంత పౌష్టికంగా మనం నిలబడి ఉండేవాళ్ళమా? అన్నంతో పాటు పప్పు పెట్టింది, ఆకుకూరలు పెట్టింది, కూరగాయలు పెట్టింది, నూనె గింజలు పెట్టింది, పళ్ళు పెట్టింది, ఇన్ని పెట్టింది కదా. అంటే ఇవన్నీ శరీరానికి ఎలా అవసరమో భూమికి కూడా అలాగే అవసరం. మనం ఒకే పంట పెట్టుకున్నాము. ఒకే పంట ద్వారా ఎప్పటికీ మనం ఆర్థికంగా, ఆరోగ్యపరంగా జీవించలేము. ఇది తప్పు జరిగిపోయింది. వ్యవసాయం అంటే వరి చేను అనుకున్నారు. వరి మన ప్లేట్లో ఎంత ఉందో మన భూమిలో కూడా అంతే ఉండాలి. మన ప్లేట్లో ఇప్పుడు అంజిరెడ్డి గారు పెట్టి ఎన్ని కూరలు పెట్టారు? పప్పు పెట్టారు, కూర పెట్టారు, పచ్చడి పెట్టారు, చారు పెట్టారు కదా. ఇలా అన్నిట్లో సూక్ష్మ పోషకాలు మనకు అందుతున్నాయి. అలాగే మన పంటల భూమిలో కూడా వరిని పరిమితం చేయాలి. వరి ఒకటే కాదు, వరిలో ఏమి సంపాదిస్తున్నాం? కోటి ఎకరాలు, 80 లక్షల నుంచి 1 కోటి ఎకరాల్లో ఉంది మనకి తెలంగాణలో వరి. జాతీయ రహదారి మీద ఎండబెట్టుకుంటున్నారు, పగలు రాత్రులు అక్కడే ఉంటారు. వర్షం వస్తే టార్బల్ సరిగ్గా ఉండవు, నీళ్ళు కిందకి వెళ్తాయి, తడిగా ఉందని రేటు కట్ చేస్తారు. ఇవన్నీ దెబ్బలు తిని ఎకరానికి ఎంత మిగులుతుంది? 30,000, ఎక్కువ అంటే 30,000, అంతే కదా. దానికి 10 ఇంతల డబ్బులు నేను చూపిస్తా. 3 లక్షలు వరిని మీరు మానేస్తే. దీనికి నీరు ఎంత కావాలి? వరిలో ఎంత పెడుతున్నారో దాంట్లో 3% నీరు కావాలి. 3% నీరు, 10 ఇంతల ఆదాయం ఎక్కువ. ఇది నిజమా? దీంట్లో పెర్షబుల్ ఉంటాయి, తర్వాత నిలవ ఉండే వస్తువులు ఉంటాయి. వీటిని ఎలా మార్కెట్ చేసుకోవాలి?
ఆకుకూరలు, కూరగాయలు, పళ్ళు లోకల్ అమ్మేసుకోవటం. ఆకుకూరలు, కూరగాయలు అయితే, పళ్ళు అయితే పంపించుకోవచ్చు బయటికి. అలాగే పసుపు ఎక్కువ వస్తుంది. పసుపు ఎప్పటికైనా నిల్వ ఉంటుంది. వట్టివేరు ఉంది మధ్యలో, వట్టివేరు వేసాను, మునగాకు వేసాను, మునగాకు డ్రైయర్స్ పెట్టాను. ఇవన్నీ కూడా మీకు ప్రతి దానికి లెక్కలు కట్టి చూపిస్తా. మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.